నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనము ఈ మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎలా వస్తుంది, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి అని గురించి తెలుసుకుందాం. యూజువలీ మేల్ రెస్పాన్స్ సైకిల్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో ఇది మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్. సో ఇది XY అనుకుంటే ఫస్ట్ డిజైర్ అంటే ఈ శృంగారం పాల్గొనాలి అన్న ఒక థాట్, ఒక కోరిక కలిగినప్పుడు అంగం యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఎగ్జైట్మెంట్ స్టేట్ అంటాం. సో ఈ ఎగ్జైట్మెంట్ స్టేట్ తర్వాత ప్లాటూ స్టేట్ అంటే ఒక హైయెస్ట్ గట్టితనం వచ్చిన తర్వాత అక్కడి నుంచి అంగం స్టిఫ్గా ఉంటుంది. ఈ స్టిఫ్నెస్లో ఏం జరుగుతుందంటే అంగానికి రాపిడి దొరకడం ద్వారా సెక్షువల్ ఎంజాయ్మెంట్ని బోత్ పార్ట్నర్స్ ఎంజాయ్స్. సో దీన్ని అది ప్లాటూ స్టేజ్ అంటాం. ఈ ప్లాటూ స్టేజ్ తర్వాత ఆర్గజం అంటే హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ హ్యాపీనెస్, దాన్ని ఆర్గజం. ఈ ఆర్గజం హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే స్ఖలనం అనేది జరుగుతుంది. అంటే శుక్రకణాలు అనేటివి యోనిలోకి వదలపడతాయి. ఈ ఎగ్జైట్మెంట్ అనేది ఫుల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ ప్లాటూ స్టేజ్లో రాపిడికి గురి చేసిన తర్వాత దీన్ని ఆర్గజం. ఈ ఆర్గజం స్టేజ్లో ఆర్గజం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే చిన్నగా అంగం యథాస్థానానికి వస్తుంది. దీన్ని రెజల్యూషన్ స్టేజ్ అంట. సో ఇప్పుడు అంగం స్తంభించిన తర్వాత సెక్షువల్ యాక్ట్ అనేది ఇక్కడ జరుగుతుంది. దీని తర్వాత ఏమనుకుంటాము అంటే యాక్చువల్లీ రెజల్యూషన్ స్టేజ్ తర్వాత మనకు అంగస్తంభన అనేది జరుగుతుంది. ఈ స్టేజ్లో మళ్ళీ అంగస్తంభన అనేది జరగదు. దీన్ని రిఫ్రాక్టరీ స్టేజ్ అంట. ఎక్కువగా క్వశ్చన్లు అడిగేది ఏంటి అంటే, సార్ అంగం యూజువల్లీ స్ఖలనం అయిపోయిన తర్వాత ఫస్ట్ టైంకే నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళలేకుంటున్నాను, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. యూజువల్లీ ఆర్గజం తర్వాత రిఫ్రాక్టరీ పీరియడ్లో వాళ్ళకి మళ్ళీ అంగస్తంభన అనేది జరగదు. సో దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్గా కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడైతే కోరిక వచ్చినప్పుడు ఈ స్టేజ్లో ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ నుంచి ఈ ప్లాటూ స్టేజ్ వరకు ఏదైతే ఉండదో దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే కోరిక తగ్గట్టు అంగస్తంభన జరగకపోవడానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఏమవుతుందంటే వీళ్ళలో ఈ ఎగ్జైట్మెంట్ స్టేజు వస్తుంది, అంటే అంగం మెత్తపడుతుంది, స్టిఫ్గా రాదు. అంటే బేసికలీ శృంగారం పాల్గొనే అంత గట్టితనం రాదు. సో ఏమవుతుంది, ఇక్కడే స్ఖలనం అనేది జరిగిపోతుంది, మళ్ళీ రెజల్యూషన్ స్టేజ్ వచ్చేస్తుంది. ఈ స్ఖలనము జరగచ్చు, జరగకపోవచ్చు, అంగం మధ్యలోనే మెత్తబడిపోతుంది. దీన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనం చాలా రకాల కారణాలు చెప్పుకున్నాం, ఫిజికల్ కానీ సైకలాజికల్ కానీ. అంటే దీన్ని ఏజ్ని బట్టి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎర్లీ ఏజ్లో లైక్ 20 నుంచి అంటే వాళ్ళు సెక్షువల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేది వాళ్ళ 14 ఇయర్స్ ఏజ్ టు 24 ఇయర్స్. కాబట్టి ఈ 10 ఇయర్స్లో వాళ్ళు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏమన్నా ఇబ్బంది పడితే ఏమవుతుంది అంటే ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈ ఆర్గజం వరకు రాకుండా వాళ్ళ సెక్షువల్ హెల్త్ హ్యాపీగా ఉండదు. సో వాళ్ళకి ఏదో టాబ్లెట్స్ ఇవ్వటమో ఇంజెక్షన్స్ ఇవ్వటమో కాకుండా వాళ్ళ మినిమం హార్మోనల్ లోపాలు ఉండవు, వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తే హార్మోనల్ లోపాలు ఉండవు, ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఎటువంటి అనటామికల్ లోపాలు ఉండవు, అంతా బాగానే ఉంటుంది, ఎటువంటి పాస్ట్ హిస్టరీ ఉండదు. బట్ స్టిల్ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనము షాక్ వేవ్ థెరపీ ఇస్తాం. షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాను. నేను చాలా వీడియోస్లో
ఈ షాక్ వేవ్ థెరపీ గురించి వివరించాను. దీంట్లో ఏమవుతుంది అంటే ఈ ఎగ్జైట్మెంట్ స్టేజ్ని ఇంప్రవైజ్ చేస్తుంది. బేసికలీ ఇది ఇలా కాకుండా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి ప్లాటూ స్టేజ్కి వచ్చేటట్టు చేస్తుంది. ఎలాగా? సో దాని బ్లడ్ సప్లై ఇంప్రవైజ్ చేయడం ద్వారా. ఇది ఈజీ టెక్నిక్. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉండదు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.